ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూసిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ భవన్లో జిల్లాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు అప్పచెప్పి షాక్ తిన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా వరుస సమీక్షలు నిర్వహించి ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు సమీక్ష నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానుండగా మాజీ మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. అయితే మరోసారి ఎంపీ కవితకే టికెట్ ఇస్తారన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కవితకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. అరవిందే పైచేయి కావడంతో కవితకు ఓటమి తప్పలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. మరి తాను ఆశిస్తున్నట్టు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందా లేదా అన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అలాగే కేసీఆర్ కూతురుగా కవిత గాని బరిలోకి దించితే ఆమెను ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ల వ్యూహం ఏంటి? ఏ అభ్యర్థిని పోటీకి దించుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా కవితపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉండడంతో ఆమె గెలవడం సాధ్యమేనా అన్న అనుమానము కలుగుతోంది. దీంతో నేటి సమీక్షలో కవితకే మెజార్టీ నేతలు జై కొడతారా, లేదంటే మరొకరి పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గ నేతలతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తుంది. ఎవరెవరు హాజరవుతున్నారు, ఏ అంశాలపై చర్చ జరగబోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. జనవరి 3 నుంచి జనవరి 21 వరకు కూడా ఈ సమీక్ష సమావేశాలు కొనసాగుతాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ పార్లమెంటరీ సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీల వరకు, ఆ జిల్లా అధ్యక్షుల వరకు వీళ్ళందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమీక్ష సమావేశాన్ని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కేశవరావు, జగదీశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి వీళ్ళందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అంతర్గత విషయాలన్నీ కూడా అందులోకి చర్చకు వస్తాయి. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 5 పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు అయితే పూర్తి అయ్యాయి. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశం ఉంది. యాక్చువల్గా నిన్న జరగాల్సిన నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం ఈ రోజుకు వాయిదా పడింది. నిన్న జహీరాబాద్ కంప్లీట్ అయింది. సో ఈ సమీక్ష సమావేశంలో సంబంధించి పార్టీ అంతర్గత విషయాలన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మనము అంటే పోయిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషణ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహం ఎలా అనుసరించాలి, ఖచ్చితంగా అంటే పోయినసారి మనము దాదాపుగా గెలిచిన సీట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో 9 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఆ స్థానాలను కాపాడుకోవాలని, తిరిగి అవసరమైతే మరికొన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి కాబట్టి గెలవాలనేది కూడా ఇటు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు దగ్గరుండి మరి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు. సో నిన్న చూస్తే కొన్ని సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చేవేళ్ల పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశం కూడా కొంత వాడివేడిగానే కొనసాగింది. ఎందుకంటే పార్టీ అంతర్గత కుమ్ములాటలు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సో అవి కేటీఆర్ సమక్షంలోనే జరిగాయి. హరీష్ రావు కూడా సంబంధించారు. అంటే ఇటు మా తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. అంటే గతంలో ఒకరిని ఓడించేందుకు ఒకరు ఉన్నారని, మరొకరిని ఓడించేందుకు మరొకరు ఇట్లా చేశారని చెప్పేసి, అంటే పార్టీలో ఉండి మరొక పార్టీకి ఓటేయండి అని చెప్పేసి కూడా, నన్ను ఓడించారని చెప్పేసి కూడా నేరుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే
పైలట్ రోహిత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు సో ఆ వ్యాఖ్యలు వెనక దురుద్దేశం ఏంటి అనేది కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యాఖ్యలు అలా పార్టీలో ఉండుకుంటూ వేరే పార్టీకి ఓటేమని ఎక్కడ కూడా మేము చెప్పలేదని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకునే నేపథ్యం కనిపించింది. అదేవిధంగా కరీంనగర్ సజావుగా సాగినప్పటికీ కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిని కూడా దాదాపుగా ఖరారు చేశారు అటు వినోద్ కుమార్. అదేవిధంగా చేవెళ్ళకి సంబంధించి కొంత వాడివేడిగా కొనసాగినప్పటికీ చేవెళ్ళ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిని కూడా దాదాపుగా రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేశారు. జహీరాబాద్ మాత్రం సిట్టింగ్ ఎంపీ అనేటువంటి బీబీ పాటిల్ ఉన్నారు. సో కాకపోతే టికెట్ ఆయనకే కేటాయిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం మీద అది కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇక అదేవిధంగా మనకి నిజం ఫస్ట్ జరిగినటువంటి హైదరాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కూడా కొనసాగింది. హైదరాబాద్ పార్లమెంటరీకి సంబంధించిన అభ్యర్థి ఎవరనేది కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈరోజు మాత్రం నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. సో ఈ నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష కంప్లీట్ అయిన తర్వాత నేరుగా అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తారు. అంటే ఇప్పటికే ఖచ్చితంగా నేను నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా కవిత కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అదేవిధంగా ఆమెకి ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ ఆమెకే దాదాపుగా ఖరారు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి పోటీలో ఉంటారనేది కానీ దాదాపుగా అయితే మాత్రం కవితనే ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారని చెప్పేసి కూడా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రము ఈ సమీక్ష సమావేశాలు మాత్రం వరుసగా కొనసాగుతున్నాయి. సో ఈ సమీక్ష సమావేశాలు మాత్రం అయితే ఈ నెల 21 వరకు కూడా కొనసాగుతున్నాయి. పార్టీ అంతర్గత విషయాలన్నీ కూడా చర్చించుకుంటున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సైదులు.